మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ర్యాపిడో ట్యాక్స్ ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నాయని మనకు తెలిసిందే. ఈ ట్యాక్సీలు చాలామంది ఉపయోగిస్తారు ఆఫీసులకు వెళ్ళడానికి, ఇతరత్ర బయటి పనులకు వెళ్ళడానికి కానీ ఎలాంటి అవసరం ఉన్నా కూడా నగరాలలో ముఖ్యంగా ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీస్ని ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఒక ర్యాపిడో అనే కాదు మిగతా ఓలా ఉబెర్ లాంటి సంస్థలు కూడా బైక్ ట్యాక్సీస్ని అందిస్తున్నాయి. సో ఈ ట్యాక్సీల ద్వారా తక్కువ ధరతోనే ఒక వ్యక్తి బైక్ మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అనుకువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఒక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ నిషేధిస్తూ సంచలన తీర్పునిచ్చింది అక్కడ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను సోమవారం ఉదయం నుంచి నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో పేర్కొంది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. బైక్ ట్యాక్సీ సేవలను ఉబేర్ మోటో కొరియర్ కింద మార్చగా ఓలా తన యాప్లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్ను పూర్తిగా తొలగించింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకు గడువిచ్చింది. ఈ అంశంపైన క్యాబ్ సర్వీస్ సంస్థలు సవాలు చేయగా డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. జూన్ 20లోగా దీనిపైన తమ స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. బైక్ ట్యాక్సీలపైన నిషేధం వల్ల గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడతాయంటూ నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది. దీనిపై జోక్యం చేసుకోవాలంటూ కూడా వారు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బైక్స్ ట్యాక్సీలు వాడుతున్న వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు దీనితోనే మా పొట్ట గడుపుతున్నామంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. దీనిపైన కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేదా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ దీనికి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా, అధికారికంగా లా ఉపయోగించి కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ఈ బైక్ ట్యాక్సీలను కూడా మిగతా ట్యాక్సీలలాగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా తీసుకువస్తారా, లేదంటే దీన్ని ఇక్కడితోనే క్లోజ్ చేసేసి బైక్ ట్యాక్సీలు ఇక లేకుండా పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టేటువంటి ప్రక్రియకు పూనుకుంటారనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా జూన్ 24న మరొకసారి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, వాయిదా పడింది కాబట్టి అప్పుడు కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.